భలే దొరికావే కళ్యాణి చెల్లెలా. నిన్ను అడ్డం పెట్టుకుని మీ అక్క మీద పగ ఎలా తీర్చుకుంటానో చూడు. సారీయా? 1000 రూపాయల నష్టం చేసి సారీ చెప్తే కింద పడిన సామాన్లు కవర్లోకొస్తాయా? కుదరదు. నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. అయ్యో రా, ప్లీజ్ అండి. కారెక్కు, ఎక్కవే. సారీ అండి, ఫ్రెండ్ తో మాట్లాడుతూ చూసుకోలేదండి, క్షమించండి. కుదరదు. నాతో పాటు మా ఇంటికి రా. పనిష్మెంట్ ఏంటో అక్కడ చెప్తాను. ప్లీజ్ బేబమ్మ గారు, రేపు నాకు ఎగ్జామ్ ఉంది. నైట్ అంతా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే రేపు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాను. ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి. ముందు నేనిచ్చే పనిష్మెంట్ పాస్ అవ్వు, అప్పుడు చూద్దాం నిన్ను వదిలేయాలో నా ఇంటి ముందు కట్టేయాలో. రా బండికో. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఎందుకిలా అమ్మాయిని బలవంతం చేస్తున్నారు? ఇది చేసిన వెదో పని వల్ల చేతిలో సరుకులని నేలపాలైపోయాయిరా. 1000 రూపాయల నష్టం వచ్చింది. అలాంటప్పుడు నష్టపరిహారం వసూలు చేయాలి కదా. ప్లీజ్ బేబమ్మ గారు, రేపు నాకు ఎగ్జామ్ ఉంది, నన్ను వదిలేయండి ప్లీజ్ అండి. తనకి ఎగ్జామ్ ఉందంటుంది కదమ్మా. నష్టపరిహారం కావాలంటే తర్వాత వసూలు చేసుకోవచ్చు, కానీ ఎగ్జామ్ మిస్ అయితే మళ్ళీ రాయలేదు. తన లైఫే స్పాయిల్ అయిపోతుందేమో. వదిలేయమ్మా. నువ్వసలు నా కొడుకువేనా? 10 రూపాయల నష్టం వస్తే ప్రాణాలు తీసైనా వసూలు చేస్తావు. అలాంటిది ఇన్ని వేలు నష్టం వచ్చిందన్నా అంత తేలిగ్గా ఎలా వదిలేయమంటున్నావురా? ఈ విషయంలో ఎవ్వరి మాట వినే ప్రసక్తే లేదు. ఏయ్ రావే, రమ్మంటుంటే. అమ్మమ్మమ్మమ్మ, ప్లీజ్ అమ్మా, ఆగమ్మా. తను తప్పు చేస్తే ఆమె చెంపపైన కొట్టు, అదే అప్పు చేస్తే తన పరువు మీద కొట్టు, అంతేకాని తన జీవితం మీద మాత్రం కొట్టద్దమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? నా కంటి ముందే నా కూతుర్ని చంప మీద కొట్టింది. మీ అమ్మని నడివీధిలో ఆటోలోకి నెట్టి నా పరువు మీద దెబ్బ కొట్టింది. నీ ఫ్రెండ్ ముందు నీ పరువు తీసి సిగ్గుతో తల ఎత్తుకోకుండా చేసింది. అలాంటి పొగరుబోతు చెల్లెల్ని నువ్వు క్షమించి వదిలేస్తావేమో కాని నేను మాత్రం క్షమించను. ఏ నడవే. ప్లీజ్ అండి, రేపు నాకు ఎగ్జామ్ ఉందండి. ఎక్కవే. నాకు అర్థమైంది. ఆ కళ్యాణి మీద పగ తీర్చుకోవడానికే ఇంత రాద్ధాంతం చేస్తున్నా. ఎలాగైనా అమ్మాయిని కాపాడాలి. అందమైన దృశ్యం చూస్తుంటే సాక్షాత్తు ఆ కళ్యాణియే కడుగుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడే సంబరపడకే, ఇంకాసేపట్లో ఆ కళ్యాణి వస్తుంది. ఆ పూరి కారు కడుగుతున్నట్టు నిన్ను మీ అమ్మని కలిపి కడుగుతుంది. జాగ్రత్త. అదిగో మాటలోనే వచ్చేస్తుంది. దీనికి నాకే సంబంధం లేదు, నాకేం తెలీదు. ఎవరే నిన్ను కారు తుడవడానికి తీసుకొచ్చింది? రా. ఆగు ఆగు ఆగు. ఇదేమన్నా నీ అత్తగారి ఇల్లు అనుకున్నావా? నీకు నచ్చినట్టు నువ్వు వెళ్ళిపోవడానికి? నీ చెల్లెలు తప్పు చేసింది, అందుకే శిక్ష అనుభవిస్తోంది. నీ ఇల్లేమైనా కోర్టు అనుకున్నావా? నువ్వేమైనా జడ్జి అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు తీర్పులు ఇవ్వడానికి? అసలు నా చెల్లి చేసిన తప్పేంటో చెప్పు. మీ అక్క నువ్వు చేసిన తప్పేంటో తెలుసుకోవడానికి ముచ్చట పడుతోంది. నీ నోటితో నువ్వే చెప్పు. అంటే అక్క, అసలు ఏం జరిగిందంటే ఈ బేబమ్మ గారికి నష్టం వచ్చిందంట.
అందుకని నన్ను ఇక్కడికి లాక్కొచ్చి కార్ కడిగిస్తుంది. మ్యాటర్ క్లియర్ గా అర్థమైందనుకుంటా. ఏయ్, నువ్వు వెళ్ళి కార్ తోడవ్వే. బేబమ్మా, నా మీదున్న పగిని నా చెల్లి మీద తీర్చుకోవాలనుకుంటున్నావా? నీకు నష్టపరిహారం నేనిస్తాను. నా చెల్లిని వదిలే. అయితే 2000 నా చేతిలో పెట్టి నీ చెల్లిని తీసుకువెళ్ళు. ఖచ్చితంగా ఇస్తాను, కానీ నాకు 3 రోజులు టైం కావాలి. కుదరదు. డబ్బులు ఇస్తేనే దాన్ని పంపిస్తాను, లేదా నా ఇంట్లో పనులన్నీ తనతోనే చేయిస్తాను. ఏంటి, బెదిరిస్తున్నావా? ఆ తప్పు నా చెల్లెలు చేసింది కాబట్టి తప్పు ఒప్పుకొని గడువు అడుగుతున్నా. కాదు కూడదు అని దీని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే నీ ఇంటి గోడలు బద్దలు కొట్టైనా, అడ్డొచ్చిన వాళ్ళ కాళ్ళు విరక్కొట్టైనా నా చెల్లెల్ని నేను తీసుకెళ్తాను. హలో, ఏంటి నీ చెల్లేదో దేశాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నావు? లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం మొదటి తప్పు. యాక్సిడెంట్ చేసి మాకు నష్టం చేయడం రెండో తప్పు. నష్టపరిహారం చెల్లించకుండా నీ చెల్లిని తీసుకొని వెళ్ళడం మూడో తప్పు. ఎన్ని తప్పులు మీరు చేసి నన్ను తప్పు పడుతున్నారా? సరే, నీ చెల్లిని తీసుకొనిళ్ళు. ఇప్పుడే నీ చెల్లి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాను. అప్పుడు రాస్తుంది ఎగ్జామ్ సెంట్రల్ జైల్లో. ప్లీజ్ బేబమ్మ గారు, అంత పని చేయకండి. తన జీవితం నాశనం అయిపోతుంది. నా మీద కోపం ఉంటే నా మీద చూపించండి. మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను స్వీకరిస్తాను. నా చెల్లెల్ని మాత్రం వదిలేయండి. ఆహా, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఏం తెలివితేటలేనివి. నష్టపరిహారం కట్టమంటే పీక పట్టుకోపోయావు. కేసు పెడతానంటే నా కాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయిపోయావు. ఇంకా పట్టుకోలేదు కదమ్మా. కరెక్టే, ఎప్పుడు పట్టిస్తా. నువ్వడిగినట్టు నీ చెల్లెల్ని విడిచిపెడతా. 3 రోజులు గడువు కూడా ఇస్తా. అది కూడా